విధ్వంసం నుండి విజన్ వైపు, అరాచకం నుండి అభివృద్ధి వైపు అడుగులేస్తూ ఈ 18 నెలల కాలంలో ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజల్ని ఇబ్బందులు పెట్టినటువంటి సైకో పరిపాలనను అంతమొందించి ఈ 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ, ముఖ్యంగా ఆనాడు ఎన్నికల వాగ్దానాలుగా ఉన్నటువంటి సూపర్ 6 కార్యక్రమాలు పూర్తిగా సూపర్ హిట్ చేసి రాష్ట్ర ప్రజలకు ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం, చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చేటువంటి క్రమంలో ఈ ప్రభుత్వం ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో చదువుకుంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి నమ్మబలికి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితులుంటే, ఈరోజు తల్లికి వందనం పేరుతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏ విధంగా చెప్పినటువంటి మాటను కట్టుబడి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా చదువుకోవాలి, విద్య ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఈరోజు పెద్ద ఎత్తున తల్లికి వందనానికి సంబంధించి 67 లక్షల మందికి దాదాపు 8,745 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రజాప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఆనాడు 2,000 ఉన్నటువంటి పెన్షన్ని అధికారంలోకి రాగానే అవ్వాతాతల కోసం 3,000 చేస్తానని చెప్పి అబద్ధాలు మాట్లాడినటువంటి సైకో జగన్ ఒకవైపు ఉంటే, ఈరోజు చెప్పినటువంటి మాటకు కట్టుబడి రాజకీయాలంటే కేవలం మాటలు కాదు, ప్రజలకు చెప్పినటువంటి మాటల్ని నెరవేర్చేటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ఉన్నా వాటిని తట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రజల కోసం ముఖ్యంగా ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పేరుతో దాదాపు 63 లక్షల మందికి 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు వాగ్దానం చేసి స్త్రీ శక్తి పథకం ద్వారా ఈ రోజు వరకు దాదాపు 10 కోట్ల మంది ప్రయాణికులుగా ఈరోజు మహిళలు ప్రయాణం చేసి 1,200 కోట్ల రూపాయలు ఈ స్త్రీ శక్తి పథకం కింద ఖర్చు చేసినటువంటి పరిస్థితులు. కానీ అంతేకాకుండా మనందరికి కూడా తెలుసు, ఈరోజు దీపం పథకం ప్రతి మహిళకు కూడా ఇంట్లో వంట అనేది వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఆలోచనతో 2.65 కోట్ల మందికి ఈ ఉచిత దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమానికి 2,104 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం ఖర్చు చేసినటువంటి పరిస్థితులు మనందరికి కూడా తెలుసు. అనేక పథకాలు ముఖ్యంగా ఈరోజు సూపర్ 6తో పాటు ముఖ్యంగా మైనార్టీలకు సంబంధించినటువంటి మౌజన్ ఇమాములకు ఇచ్చేటువంటి పారితోషికం, గత ప్రభుత్వం పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయినటువంటి నిధులు, ముఖ్యంగా మౌజన్లకు సంబంధించినటువంటి 10,000 ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే ఇమాములకు ఇచ్చేటువంటి 10,000 కానీ ఈరోజు మన ప్రభుత్వంలో దాదాపు 90 కోట్ల రూపాయలు విడుదల చేసినటువంటి కార్యక్రమం కానీ, అలాగే పురోహితులకు సంబంధించినటువంటి రెమ్యునరేషన్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇచ్చేటువంటి 15,000 రూపాయల దగ్గర నుండి ముఖ్యంగా నాయి బ్రాహ్మణుల కోసం ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి అడుగులు ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. 25,000 రూపాయలు నాయి బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఈరోజు ఒక పక్కన మనందరికి కూడా తెలుసు, గీత కార్మికులకు సంబంధించి వాళ్ళకి లిక్కర్ షాపుల్లో ఇచ్చేటువంటి 10% రిజర్వేషన్ కానీ, అలాగే నాయి బ్రాహ్మణులు వాడుకునేటువంటి విద్యుత్ మీద సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ, అలాగే చేనేత కార్మికులకు ఇచ్చేటువంటి పెన్షన్ కానీ, ఇవన్నీ కూడా లాయర్లకు ఇచ్చేటువంటి సహాయం కానీ, అలాగే ఆటో వాళ్ళ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బులు కానీ, రాష్ట్రంలో సంక్షేమం అంటూ ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు తన పరిపాలనలో
పెట్టినటువంటి సంక్షోభం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం అనేది ప్రతి ఒక్కరికి కూడా అందాల్సినటువంటి విధంగా కార్యక్రమాలు తీసుకొని 70,000 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర బడ్జెట్లో సంక్షేమానికి పెట్టినటువంటి పరిస్థితులు ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో అభివృద్ధి కుంటపడకూడదనేటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్రంలో కేవలం ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహాన్ని తీసుకొని వచ్చేటువంటి కార్యక్రమం మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. మనందరికి కూడా తెలిసినటువంటి మాట, ఈరోజు మైక్రోసాఫ్ట్ కానీ, గూగుల్ కానీ, అలాగే కాగ్నిజెంట్ కానీ, అలాగే అనేక ఎన్టీపీసీ కానీ, ఇవన్నీ రిన్యూవ్ ఎనర్జీ కానీ, రిలయన్స్ కానీ, ఇటువంటి సంస్థలన్నీ కూడా కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టుతున్నటువంటి పరిస్థితులు. ఈరోజు దాదాపు ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంస్థలు ముందుకొచ్చి పెట్టుబడుల ప్రవాహం ఏ విధంగా సాగుతుందో మనందరం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అమలవుతున్న నేపథ్యంలో ముఖ్యంగా ప్రపంచ దిగ్గజ సంస్థలు, ఇటువంటి పెద్ద పెద్ద ఆర్ఎస్ఆర్ మిట్టల్ కానీ, ఇటువంటి సంస్థలను కూడా రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనందరం కూడా చూసాం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో డ్రాయర్లు తయారు చేసేటువంటి జాకీ కంపెనీ కూడా, అమెరాన్ లాంటి సంస్థలు కూడా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి సంస్థలు కూడా పక్కదారి పట్టేటువంటి పరిస్థితులు వచ్చినాయి. కానీ ఈరోజు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి విధానాలకి 25 కొత్త పాలసీ తీసుకొని వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేటువంటి కార్యక్రమం, వారికి కావాల్సినటువంటి మౌలిక వసతులు కానీ, వాటికి కావాల్సినటువంటి ఎకోసిస్టమ్ని కానీ ఏ విధంగా రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకొని వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సిఐఏ సమిట్ ద్వారా దాదాపు 690 సంస్థల్ని అట్రాక్ట్ చేసి వాటి ద్వారా పెట్టేటువంటి అవకాశం, ఒక పక్కన 1,00,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఈరోజు దాదాపు 1,00,000 మంది ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా పరిశ్రమలు వచ్చేటువంటి ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా ఐటీ పార్కులు ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ పేరుతో యువకుల్లో ప్రతి ఒక్కరు ఉద్యోగాల కోసం ఎదురు చూసేటువంటి కార్యక్రమం కాకుండా వారు తమ కాళ్ళ మీద నిలబడి వారే వ్యాపారస్తులుగా, ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారి ఉద్యోగాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగేటువంటి విధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ని ప్రోత్సహిస్తున్నటువంటి ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. గతంలో మనందరం కూడా ఆలోచిస్తే రాష్ట్రం మరొక బీహార్ లాగా ప్రజలు భయపడేటువంటి పరిస్థితులు ఉంటే ఈరోజు మన రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ 11.08 జీడిపికి అందుకున్నటువంటి పరిస్థితులు. ఈరోజు ఒక్కసారి పెట్టుబడుల ప్రభావం చూసుకుంటే ఆర్ఎస్ఆర్ మిట్టల్ పెట్టుబడి వచ్చేసి 135,964 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈరోజు ఆర్ఎస్ఆర్ మిట్టల్ మన రాష్ట్రంలో పెడుతున్నటువంటి పరిస్థితులు. అనకాపల్లిలో 55,000 మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. అలాగే స్ట్రాటజీ సిస్టమ్ 1,430 కోట్ల రూపాయలు, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ 5,001 కోట్ల రూపాయలు, టాఫే సంస్థ 76 కోట్లు, అలాగే ఫిలిప్ కార్బన్ బ్లాక్ 3,718 కోట్ల రూపాయలు. ఈ విధంగా రాష్ట్రంలో 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో పాటు 13 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈరోజు మన ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. కేవలం ప్రైవేట్ వ్యవస్థల ద్వారా వచ్చేటువంటి ఉద్యోగాలు కాకుండా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ప్రజలు ఊరించి మెగా డిఎస్సి పేరుతో 5 సంవత్సరాలు కాలం వెలదీసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో అయితే ఈరోజు చెప్పినటువంటి మాట ప్రకారం ఒక్క 18 నెలల కాలంలోనే ఇంటర్వ్యూలతో సహా నియామకాలు చేసి నియామక పత్రాలు అందజేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఈరోజు గర్వంగా చెప్పగలుగుతాం. ఎందుకంటే మెగా డిఎస్సి పేరుతో 16,800 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత కేవలం ఒక సంవత్సరం కాదు, ప్రతి ఒక్క సంవత్సరం కూడా డిఎస్సి కండక్ట్ చేస్తామని చెప్పి గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితికి ఈరోజు రాష్ట్రం ముందుకు సాగుతూ ఉంది. ఒక పక్కన కేవలం మెగా డిఎస్సితో ఇచ్చేటువంటి ఉద్యోగాలే కాకుండా
పోలీస్ నియామకాలు, వైద్య మండలికి సంబంధించినటువంటి నియామకాలు, అనేక కానిస్టేబుల్ల నియామకాలతో ఈరోజు రాష్ట్రంలో అనేక పెట్టుబడులు వస్తున్నటువంటి పరిస్థితులు, ఒక పక్కనైతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఇటువంటి చక్కటి పరిపాలనలో ఈరోజు ఏదైతే మెడికల్ ఆసుపత్రులకు సంబంధించి 110 సీట్లు ఈరోజు ఎంబీబీఎస్ చదువుకునేటువంటి పేద విద్యార్థులకు అందుబాటులో తీసుకుని వచ్చేటువంటి విధంగా పీపీపీ మోడ్లో మన ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే చౌకబారు విమర్శలు చేస్తూ ట్రఫారఫా అనేటువంటి ఒక కామెడీ సీన్ని నడుపుతూ జగన్మోహన్ రెడ్డి గారి ప్రజల్ని భయభ్రాంతులు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భంగా ఒక్కటే చెప్తా ఉన్నాం, రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, కూటమి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది. లోకేష్ గారు చేస్తున్నటువంటి పెట్టుబడులు తెచ్చుకునేటువంటి కార్యక్రమాన్ని ప్రజలు సమర్థిస్తూ ఉన్నారు. ఒక పక్కన సంక్షేమాన్ని, ఒక పక్కన ప్రభుత్వ ఉద్యోగాల కల్పన కానీ, అభివృద్ధుల బాటలు. ముఖ్యంగా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశం మనందరికి కూడా తెలుసు, 70,000 కోట్ల రూపాయలు ఒక పక్కన సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నటువంటి ప్రభుత్వం 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకొని వచ్చి 13 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా అభివృద్ధి పదంగా మనందరం కూడా ఆలోచిస్తే ఈరోజు అమరావతి, ఏ విధంగా అమరావతిని అభివృద్ధి జరుగుతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాల పరిపాలనలో గూగుల్ సైతం మన రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రం ఉంటే, ఈరోజు గర్వంగా ప్రతి ఒక్క ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యక్తి మన రాష్ట్ర రాజధాని అమరావతి అనేటువంటి విధంగా చెప్పుకునేటువంటి పరిస్థితులు. ఒక పక్కన నాలెడ్జ్ సిటీ, ఒక పక్కన హెల్త్ సిటీ, ఒక పక్కన అడ్మినిస్ట్రేటివ్ సిటీ నిర్మించుకుంటూ రాయలసీమకు సంబంధించినటువంటి అనేక చోట్ల ఇండస్ట్రియల్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకొని, అలాగే ఆటోమొబైల్ క్లస్టర్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమం, అలాగే వైజాగ్ లాంటి నగరాల్లో 1,00,000 కోట్ల పెట్టుబడులు తెచ్చుకునేటువంటి సంస్థలు. ఈ విధంగా రాష్ట్రం నలుమూలలు కూడా అభివృద్ధి చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమ ఫలాలను ప్రజలకు అందిస్తూ, అంతే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఈరోజు పరిపాలన సాగుతూ ఉంటే, ఈరోజు చూసి ఓర్చలేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన మాట్లాడేటువంటి మాటలను ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు 2025 సంవత్సరం మన ఈ నూతన సంవత్సరం రాబోయే ముందు ఈ మంచి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కూడా గ్రహించి చౌకబారు విమర్శలు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నైజాంను వ్యతిరేకించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.